ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాకు ఒక జీవనాధారం లాగా ఉన్నటువంటి ప్రాజెక్టు. ఆనాడు మరి ఇందిరమ్మ తండ్రి అయినటువంటి నెహ్రూ గారు, ఈ దేశ మొదటి ప్రధానమంత్రి, వారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎస్పి కానీ, నాగార్జున సాగర్ కానీ, కడెం ప్రాజెక్టు కానీ, ఇట్లాంటి శ్రీశైలం కానీ ఇవన్నీ కూడా నిర్మించినటువంటి మహనీయుడు. మరి ఆధునిక దేవాలయాలంటే ప్రజలకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఇలాంటి నీటి అంటే ప్రాజెక్టులు అనే విధంగా ఆ రోజు భావించి వారు ఆధునిక దేవాలయాలుగా ఈ ఆనకట్టలను, ఈ ప్రాజెక్టులను భావించినటువంటి మహనీయుడు మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. వారి హయాంలో నిర్మించబడ్డటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా మేజర్ డ్యామేజ్ లేకుండా కంటిన్యూ అయిందంటే వారు ఆ రోజు తీసుకున్నటువంటి నాణ్యమైనటువంటి చర్యలు, నీతివంతంగా జరిగినటువంటి ప్రాజెక్టు కట్టడం. మొన్న కొంత గేట్లు మరి తుప్పుబట్టి ఆ వరదలకు ఉధృతికి ఈ పైన ఉన్నటువంటి గేట్ల కాడ కానీ, అదేవిధంగా బ్రిడ్జి కింద ఉన్నటువంటి వాల్స్ కానీ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నీళ్ళన్నీ ఎత్తివేయడంతో ఈసారి కడెం ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే కూడా ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో వరదలలో కొట్టుకుపోయినటువంటి గ్రామాలకు కానీ, ఇండ్లకు కానీ ఈ పాత ప్రభుత్వం రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. తర్వాత నీళ్లను ఎప్పటికప్పుడు నిజంగా మెయింటెనెన్స్ కోసం ₹1 కూడా కేటాయించకపోవడంతో నీళ్ళన్నీ కూడా వృధాగా పోయినటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడున్నటువంటి మా అధికారులు, సంబంధిత కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇరిగేషన్ అధికారులు ఒక ప్లానింగ్ తోటి తాత్కాలికంగానైనా ఈ నష్టాన్ని నివారించాలని గేట్ల నిర్మాణం కోసం, అదేవిధంగా మరి కాలువల నిర్మాణం కానీ, అదేవిధంగా ఏదైతే కట్ట ఉందో కట్ట లీకేజ్లు అవన్నీ అరికట్టడం కోసం ఒక 5 కోట్లతోటి అంచనా వేసి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇది సంబంధిత శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు వారి దృష్టికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ ప్రాజెక్టును కాపాడుకుంటూ దీని వెనుక దాదాపుగా 60,000 ఆయకట్టు ఉంది. 60,000 ఆయకట్టు రైతులకు భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా నీళ్ళు ఇచ్చే విధంగా 2 పంటలు అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తాను. అధికారులను కూడా వెంటనే ఆ అంచనాలు పై వరకు పంపించి ఫాలోఅప్ చేయాలని ముఖ్యమంత్రి ద్వారా ఈ యొక్క శాంక్షన్ కూడా వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను.